పనులు పూర్తయిన బసంత్ నగర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ పై నిర్మించిన రాజు రహదారిని ప్రారంభించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కౌశిక్ హరి చేపట్టిన కార్యక్రమం పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతకు దారితీసింది. బసంత్ నగర్ సమీపంలో రైల్వే బ్రిడ్జ్ పై రోడ్డు పనులు పూర్తయినా ఇంకా ప్రారంభించకుండా వాహనదారులకు ఇబ్బందులను గురి చేయడం పట్ల ఆగ్రహించిన కౌశిక్ హరి సోమవారం చలో బసంత్ నగర్ రైల్వే బ్రిడ్జ్ రోడ్డు కార్యక్రమంకు పూనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఎస్ఐ సమ్మయ్య ఆధ్వర్యంలో కౌశిక్ హరి 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లతలను ఇంటి వద్ద హౌస్ అరెస్టు చేశారు. ఆగ్రహించిన కౌశిక్ హరి అభిమానులు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు బసంత్ నగర్ రైల్వే బ్రిడ్జ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడానికి ప్రయత్నించగా రామగుండం సిఐ ప్రవీణ్ అంతర్గామి ఎస్ఐ వెంకట్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది వారిని అడ్డగించే ప్రయత్నం చేయడంతో కొంత వాగ్వివాదం నడుమ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు పోలీసులు వారించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను బలవంతంగా తీసుకెళ్లి పోలీస్ వాహనాల్లో ఎక్కించి రామగుండం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వయసు కానీ ఇవ్వండి ఏం చేసినా కానీ మీరు. ఈ సందర్భంగా హౌస్ అరెస్ట్ అయిన కౌశిక్ హరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ పోలీస్ పాలన నడుపుతుందని అన్నారు. ఎన్నికలకు ముందు రోడ్డు పూర్తయినా 8 నెలలు కావస్తున్నా రోడ్డును ప్రారంభించకుండా వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రమాదాల పాలు చేస్తున్నారని ఆరోపించారు. అది ప్రశ్నిస్తూ నిరసన తెలపాలని చూస్తే పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన రోడ్లను ప్రారంభించడానికి ఇక్కడి ఎమ్మెల్యేకు చేతులు రావడం లేదా, కనీసం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడానికి ఎమ్మెల్యేకు తీరికలేదా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఎమ్మెల్యే రోడ్డును ప్రారంభించాలని, లేదంటే తామే ప్రజలు వాహనదారులతో కలిసి రోడ్డుకు అడ్డంగా పోసిన మట్టిని తొలగింపజేస్తామని మరోమారు హెచ్చరించారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మన బసంత్ నగర్ కాడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయి 6 నెలలు అవుతుంది, దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి పోయిన వారం కూడా మేము అందరం కూడా వెలిసి అక్కడ మైసమ్మకు మొక్కి కనీసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలివచ్చే విధంగా ఉండాలి, లేకపోతే ఈ సోమవారం వరకు వాయిదా పెట్టినాం. ఈ వారం రోజు లోపల మీరు అఫీషియల్గా ఓపెన్ చేసుకోండి, లేకపోతే మేము సోమవారం రోజు వచ్చి మేమే అక్కడ ఉన్నటువంటి మట్టిని మేము తొలగించడం జరుగుతుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన పిలిపియడం జరిగింది. దానికి ఎటువంటి వారం రోజుల నుంచి ఎటువంటి కార్యక్రమం చేయకుండా గత 6 నెలల నుంచి అక్కడ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. బ్రిడ్జ్ అయినాక కూడా, బ్రిడ్జ్ కాక గత 15 ఏళ్ళకెళ్ళి ఇబ్బంది పడతా ఉన్నాం. అనేక యాక్సిడెంట్లు అయినాయి, అనేక మంది ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సింగిల్ వే ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీని అంతటి కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుంది. దాన్ని తొలగించండి, తొందరగా రోడ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కొద్దిగానన్నా సోయి లేకుండా, ప్రజలంటే ప్రేమ లేకుండా ఊర్లలో పొంటి తిరుగుకుంటా జల్సాలు చేసుకుంటారు అని చెప్పి రోడ్డుకో కొబ్బరికాయ, అసలు పాత బ్రిడ్జికి కొబ్బరికాయ కొట్టుడు కూడా అనవసరం. అది కట్టింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, అప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అది పూర్తయింది. ఆ రోజు ఎన్నికల కోడ్ రావడం వల్ల దాన్ని ఓపెనింగ్ చేయలేదు. ఇవాళ 7 నెలల తర్వాత కూడా ఓపెనింగ్ చేయడానికి వాళ్ళకు చేతులు రాక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇవాళ ధర్నా పిలిపిస్తే ఇవాళ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అక్కడికి వచ్చి నిరసన తెలిపే కార్యకర్తలను విచక్షణారహితంగా దాడి చేస్తూ ఉన్నారు, బండ్ల తాళాలు గుంజుకుంటారు. అక్కడ ఉన్నటువంటి మన అంతర్గాం ఎస్ఐ చిన్నపిల్లలాగా ఏందది వ్యవహారం, దురుసుగా వ్యవహారం చేయడం కానీ ఆ తాళాలు గుంజుకునుడు. అక్కడ నిరసన తెలిపేది, రోడ్డు మీద నిరసన తెలిపే హక్కు కూడా లేదా ఇవాళ రేపు? మేము ఏమన్నా ఇంకేమన్నా చేయడానికి వచ్చినామా, బ్రిడ్జి కూలగొట్టడానికి వచ్చినామా? బ్రిడ్జి పారవశం చేయండి అని చెప్పి నిరసన తెలపడానికి వస్తే కూడా ఈ విధంగా అరెస్టులు చేయడం
ఇక్కడ ఉన్నటువంటి పాలకులు పోలీసులను ప్రేరేపించి ఈ విధంగా చేయడం చాలా శోచనీయం. ప్రజలందరూ దయచేసి గమనించాలి. ఆ చిన్న పనిని, అయిపోయిన పనిని ఓపెనింగ్ చేయడానికి కూడా ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులకు నిర్లక్ష్యం వహిస్తూ ఈ విధంగా అరెస్టులు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి, ఇవాళ ఆపుతారు కావచ్చు, రేపు ఎల్లుండి ఇంకా వారం రోజులైతే ఆపలేరు కదా. తప్పకుండా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు చెయ్యాలే. చేయకపోతే ఆ మట్టిని మేమే ప్రజలందరూ కూడా తొలగించడం అనేది ఖాయం అని చెప్పేసి, ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఏదైతే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న సమస్యల మీద మీరు పూర్తిగా మనసు పెట్టి పనిచేయండి. అక్కర్రాని పనుల కోసం, మీ వ్యక్తిగత పనుల కోసం పోలీసును వాడుకోవడం, ఈ విధంగా చేయడం ఇది బాగా లేదు.